హాయ్, టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి దేనికి యూస్ చేస్తాము అంటే సమ్ ఆఫ్ వాల్యూస్, మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ, కౌంట్ ఆఫ్ వాల్యూస్, యావరేజ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్కి టోటల్ శాలరీ ఎంత పే చేస్తున్నాము, లేదంటే యావరేజ్ శాలరీ ఎంత ఉంది, హయ్యెస్ట్ పెయిడ్ ఎవరు తీసుకుంటున్నారు, లేదంటే మినిమం శాలరీ ఎవరు గెట్ చేసుకుంటున్నారు, లేదంటే ఆ టేబుల్లో టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ అనే టాపిక్ని యూస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న ఎంప్లాయీ అనే టేబుల్లో మొత్తము శాలరీస్ ఎంత సమ్ చేసి డిస్ప్లే చేయమన్నా అప్పుడు ఎలా రాస్తామో చూడండి. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. సో ఎంప్లాయీ అనే టేబుల్లోంచి శాలరీస్ మొత్తాన్ని సమ్ చేసి డిస్ప్లే చేయమన్నా 1,94,918 రూపీస్ టోటల్. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10th డిపార్ట్మెంట్కి మొత్తము ఎంత శాలరీ పే చేస్తున్నాను అన్న. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్స్ టు 10 అన్న. 10th డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క శాలరీని సమ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 అండ్ కమిషనర్స్ నల్. దీని మీనింగ్ ఏంటి అంటే 10th డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళని మాత్రమే సమ్ అనేది చేయమన్నా. సో ఇక్కడ 10th డిపార్ట్మెంట్లో కమిషన్ తీసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్స్ని సమ్ అనేది చేస్తుంది. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 అండ్ కమిషనర్స్ నాట్ నల్. 10th డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క శాలరీని సమ్ అనేది చేయమన్నా. ఇక్కడ ఫస్ట్ క్వరీ వచ్చేసరికి ఎంటైర్లీ 10th డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ యొక్క శాలరీని సమ్ చేసింది. నెక్స్ట్ క్వరీ 10th డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళని మాత్రమే సమ్ చేసింది. నెక్స్ట్ క్వరీ 10th డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క శాలరీస్ని సమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వరీ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషనర్స్ నల్. ఎంప్లాయీ డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళకి మాత్రమే సమ్ అనేది జనరేట్ చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషనర్స్ నాట్ నల్. ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క శాలరీస్ని
సమ్ చేయమన్నా. సో ఇక్కడ మనకి సమ్ అనేది ఏ కండిషన్ ప్రకారం అయితే రాస్తున్నామో ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే సమ్ అనేది చేస్తుంది. సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్. అంటే క్లర్క్స్కి మొత్తము ఎంత శాలరీ పే చేస్తున్నాను అని అడిగాను. ఇక్కడ 67,499 రూపీస్. అదేవిధంగా క్లర్క్స్ యొక్క శాలరీని సమ్ చేయాలి. అండ్ కమిషన్ ఈస్ నల్. అంటే క్లర్క్ అనే జాబ్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళని మాత్రమే సమ్ అనేది చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ కమిషన్ ఈస్ నాట్ నల్. అంటే ఇక్కడ క్లర్క్ జాబ్లో ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని మాత్రమే సమ్ అనేది చేయమన్నా. అదేవిధంగా సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 అండ్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ కమిషన్ ఈస్ నల్. 10th డిపార్ట్మెంట్లో క్లర్క్ అనే జాబ్లోంచి ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళ యొక్క శాలరీస్ని సమ్ అనేది చేయమన్నా. ఇక్కడ 10th డిపార్ట్మెంట్లో క్లర్క్ జాబ్లోంచి కమిషన్ తీసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్స్ని సమ్ చేస్తుంది. ఇక్కడ 10th డిపార్ట్మెంట్లో క్లర్క్ జాబ్లోంచి ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క శాలరీని సమ్ అనేది చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ కమిషన్ ఈస్ నల్ అండ్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 అన్న. క్లర్క్ జాబ్లోంచి ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి ఎవరి యొక్క శాలరీ 5,000 కంటే అబవ్ ఉంటుందో వాళ్ళ యొక్క శాలరీస్ని మాత్రమే సమ్ చేయమన్నా. అదేవిధంగా క్లర్క్ జాబ్లోంచి కమిషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళలోంచి ఎవరి యొక్క శాలరీ 5,000 కంటే అబవ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే సమ్ అనేది చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000. 5,000 కంటే అబవ్ తీసుకుంటున్న వాళ్ళ యొక్క శాలరీస్ని సమ్ చేసి డిస్ప్లే చేయమన్నా. అదేవిధంగా సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5,000. అదేవిధంగా సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 అండ్ కమిషన్ ఈస్ నల్ అన్న. ఎవరి యొక్క శాలరీ 5,000 కంటే అబవ్ ఉంటుందో వాళ్ళలోంచి ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళ యొక్క శాలరీని సమ్ చేయమన్నా. ఎంటర్ అంటే write a query sum of salary whose can taken the commission and salary greater than 5,000 అనేసి అడుగుతాడు. నెక్స్ట్ 5,000 కంటే అబవ్ శాలరీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క
కమిషన్ గనక నాట్ నల్ అయితే వాళ్ళని మాత్రమే సమ్ అనేది చేయమన్నా. అదేవిధంగా సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5,000 అండ్ కమిషన్ ఈస్ నల్. 5,000 అంతకంటే తక్కువ తీసుకునే వాళ్ళలోంచి ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళని మాత్రమే సమ్ అనేది చేయమన్నా. అదేవిధంగా 5,000 అంతకంటే తక్కువ శాలరీ కలిగి ఉన్న వాళ్ళలోంచి ఎవరైతే కమిషన్ తీసుకుంటారో వాళ్ళ యొక్క శాలరీని సమ్ అనేది చేయమన్నా. సో అదేవిధంగా సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఇన్ రాజు, స్మిత్, డేవిడ్, అనిల్, శివ అని చెప్పాను. వీళ్ళని మాత్రమే సమ్ చేయమన్నా. అంటే ఎవరి నేమ్ అయితే రాజు, స్మిత్, డేవిడ్, అనిల్, శివ అనే నేమ్స్ ఉంటాయో ఆ పర్సన్స్ యొక్క శాలరీని సమ్ చేసి డిస్ప్లే చేయమన్నా. నెక్స్ట్ ఎక్సెప్ట్ రాజు, స్మిత్, డేవిడ్, అనిల్, శివ అన్న. అంటే రాజు, స్మిత్, డేవిడ్, అనిల్, శివ వీళ్ళని తీసివేసి మిగతా ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ని సమ్ చేయమన్నా. సో నాట్ ఇన్ అనేసి యూస్ చేస్తాం. అదేవిధంగా క్లర్క్ని వదిలివేసి మిగతా ఎంప్లాయీస్ మొత్తాన్ని సమ్ చేయమన్నా. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు క్లర్క్. అంటే క్లర్క్ని వదిలేసి మిగతా ఎంప్లాయీస్ మొత్తానికి శాలరీని సమ్ము చేయమన్నా. ఇక్కడ క్లర్క్ అనే జాబ్ని వదిలివేసి మిగతా జాబ్స్ మొత్తాన్ని యొక్క శాలరీస్ని సమ్ము చేస్తుంది. అదేవిధంగా సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ కమిషన్ ఈస్ నల్. అంటే క్లర్క్స్ జాబ్స్ని వదిలేయాలి. అదేవిధంగా ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని వదిలివేసి మిగతా వాళ్ళని సమ్ చేయాలి. నెక్స్ట్ జాబు క్లర్కు వదిలేయమన్నా. ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళని కూడా వదిలేయమన్నా. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళందరి యొక్క శాలరీస్ని సమ్ము చేయమన్నా. టు ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ శాలరీ హూజ్ నేమ్స్ బిగిన్స్ విత్ ఆర్ లెటర్. ఆర్తో బిగిన్ అవ్వాలి, తర్వాత ఎనీ క్యారెక్టర్ ఉండాలి. అదేవిధంగా ఆర్తో బిగిన్ అవ్వాలి, కమిషన్ నల్ ఉండాలి అండ్ కమిషన్ ఈస్ నల్. అదేవిధంగా ఆర్తో బిగిన్ అవ్వాలి, కమిషన్ తీసుకోవాలి. సో అదేవిధంగా సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్. క్లర్క్ అనే జాబ్లోంచి ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళందరినీ సమ్ అనేది చేయమన్నా. ఇక్కడ క్లర్క్ జాబుల్లోంచి ఆర్తో బిగిన్ అయిన వాళ్ళని సమ్ అనేది చేస్తుంది. అదేవిధంగా అండ్ కమిషన్ ఈస్ నల్. ఆర్తో బిగిన్ అయ్యే వాళ్ళని క్లర్క్ జాబులోంచి
ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళ యొక్క శాలరీస్ని సమ్ చేస్తుంది. అదేవిధంగా సో క్లర్క్ జాబ్లోంచి ఆర్తో బిగిన్ అయ్యే వాళ్ళ యొక్క నేమ్స్లో ఎవరైతే కమిషన్ తీసుకుంటారో వాళ్ళ యొక్క శాలరీస్ని సమ్ చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్. ముందు ఎన్ని లెటర్ ఉండొచ్చు, చివరిలో ఏ అనే లెటర్ ఉండాలి. అంటే ఎవరి నేమ్ అయితే ఏతో ఎండ్ అవుతుందో వాళ్ళ యొక్క శాలరీస్ని సమ్ అనేది చేయమన్నా. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్. ముందు ఏదైనా ఉండొచ్చు, పర్సంటేజ్, లాస్ట్ వన్ ఏ అనేది ఉండాలి. అదేవిధంగా అండ్ కమిషనీస్ నల్, ఏతో లెటర్ ఎండ్ అవ్వాలి, కమిషన్ తీసుకోకూడదు అన్న. అదేవిధంగా ఎవరి నేమ్ అయితే ఏతో ఎండ్ అవుతుందో వాళ్ళలో కమిషన్ తీసుకోవాలి అన్న. సో ఈ విధంగా మనము సమ్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ని యూస్ చేయడం జరుగుతుంది. సమ్ అనే ఫంక్షన్ని దేనికి యూస్ చేస్తాము అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ని సమ్ చేయడం కోసం మనము అగ్రిగేట్ ఫంక్షన్స్లోంచి సమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్లోంచి యావరేజ్ అనే ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యావరేజ్ అంటే ఏంటి అంటే మనకి ఎంప్లాయీ అనే టేబుల్లో మనము యావరేజ్న ఎంత శాలరీ పే చేస్తున్నాము అని అడిగాం. యావరేజ్ శాలరీ ఎలా వస్తుంది? మొత్తాన్ని సమ్ చేసి బై ఎంతమంది ఉన్నారో అంత చేత డివైడ్ చేస్తే మనకి యావరేజ్ శాలరీ అనేది వస్తుంది. అలా కాకుండా యావరేజ్ అనే ఫంక్షన్ ద్వారా మనము ఇక్కడ యావరేజ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఓవరాల్గా ఈచ్ పర్సన్కి యావరేజ్ శాలరీ 5,906 రూపీస్ తీసుకోవడం జరిగింది. యావరేజ్ శాలరీ అనేసి కాల్ చేస్తాం. అలా అదేవిధంగా సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషనీస్ నల్ అన్న. అంటే ఎంప్లాయీ టేబుల్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళకి యావరేజ్ శాలరీ ఎంత అని అడిగాను. ఎంటర్. ఇక్కడ కమిషన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళకి యావరేజ్ శాలరీ 7,513 రూపీస్ కింద డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషనీస్ నాట్ నల్. అంటే ఇక్కడ ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి యావరేజ్ శాలరీని ఫైండ్ అవుట్ చేయమన్నా. అదేవిధంగా సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్. క్లర్క్లు మొత్తానికి యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ కమిషన్ నల్. క్లర్క్ జాబుల్లోంచి ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళకి యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. అదేవిధంగా క్లర్క్ జాబుల్లో ఎవరైతే కమిషన్
తీసుకుంటారో వాళ్ళకి యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 20 అనే డిపార్ట్మెంట్లో యావరేజ్ శాలరీ ఎంత పే చేస్తున్నాను అని అడిగా. సో అదే విధంగా 20 డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళకి యావరేజ్ శాలరీ. అదేవిధంగా 20 డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకుంటారో వాళ్ళకి యావరేజ్ శాలరీ. సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ బిట్వీన్ 5,000 అండ్ 10,000. 5,000కి 10,000కి మధ్య ఉన్న ఎంప్లాయీస్ యొక్క శాలరీస్కి యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000. 5,000 కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి యావరేజ్ శాలరీ. అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5,000. అదేవిధంగా 5,000 కంటే ఎక్కువ ఉండాలి, కమిషన్ ఈస్ నల్. అదేవిధంగా 5,000 కంటే ఎక్కువ ఉండాలి, కమిషన్ నాట్ నల్, అంటే కమిషన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వరీ సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్. ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళకి యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న ఎంప్లాయీ టేబుల్లోంచి టోటల్ సమ్ ఆఫ్ శాలరీ అండ్ యావరేజ్ శాలరీ. అదేవిధంగా వేర్ కమిషన్ ఈస్ నల్. సో వేర్ కమిషన్ ఈస్ నాట్ నల్, కమిషన్ తీసుకునే వాళ్ళు, కమిషన్ తీసుకొని వాళ్ళు. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్, కమిషన్ తీసుకున్న వాళ్ళకి సమ్ ఆఫ్ శాలరీ. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అన్న క్లర్క్ జాబులకి సమ్ ఆఫ్ శాలరీ అండ్ యావరేజ్ శాలరీ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నా. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్. ఎవరైతే ఎంప్లాయీ టేబుల్లో కమిషన్ తీసుకోరో వాళ్ళకి సమ్ ఆఫ్ శాలరీ అండ్ యావరేజ్ శాలరీని ఫైండ్ అవుట్ చేయమన్నా. ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళలోంచి సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్లో చెప్పుకోబోయే ఫంక్షన్ ఏంటి అంటే మ్యాక్స్. మ్యాక్స్ అనే ఫంక్షన్ని దేనికి యూస్ చేస్తాము అంటే మనము హయ్యెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం మ్యాక్స్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. చూడండి, ఎంప్లాయీ టేబుల్లో హయ్యెస్ట్ శాలరీ ఎవరికి ఉంది అని అడిగాను. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న ఎంప్లాయీ అనే టేబుల్లోంచి హయ్యెస్ట్ శాలరీ 16,000ని డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీ టేబుల్లోంచి ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళ యొక్క శాలరీస్లోంచి హయ్యెస్ట్ శాలరీని డిస్ప్లే చేయాలి. అదేవిధంగా
ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క శాలరీస్లోంచి మనకి హయ్యెస్ట్ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అనేసి ఇచ్చాను. క్లర్క్ అనే జాబ్లోంచి ఎవరైతే హయ్యెస్ట్ శాలరీ గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క శాలరీని గెట్ చేసుకోమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్. క్లర్క్ జాబుల్లోంచి ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళ యొక్క శాలరీలోంచి హయ్యెస్ట్ శాలరీ పర్సన్ యొక్క డేటాని గెట్ చేసుకోమన్నా. సో అదే విధంగా సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30 అన్న. 30 డిపార్ట్మెంట్లోంచి ఎవరైతే హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ గెట్ చేయమన్నా. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు మేనేజర్ అనేసి కాల్ చేసాం. మేనేజర్ అనే జాబ్ని తీసివేసి మిగతా జాబ్స్లోంచి ఎవరైతే హయ్యెస్ట్ శాలరీ గెట్ చేసుకుంటున్నారో ఆ శాలరీని డిస్ప్లే చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఎంప్లాయీ టేబుల్లోంచి సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ మ్యాక్సిమం శాలరీ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీ టేబుల్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళకి సమ్ ఆఫ్ శాలరీ మ్యాక్సిమం శాలరీ అదేవిధంగా యావరేజ్ శాలరీని డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ వేర్ అనేది మిస్ అయింది, అండ్ అని పడింది. సో వేర్ కమిషన్ ఈజ్ నల్ అంటే ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ మ్యాక్సిమం శాలరీని డిస్ప్లే చేయమన్నా. అదేవిధంగా నాట్ నల్ ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి డిస్ప్లే చేయాలి అంటే ఇలా రాస్తాం. కమిషన్ తీసుకునే వాళ్ళలోంచి అంటే నాట్ నల్ అనేసి రాస్తాం. అదేవిధంగా సెలెక్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సేల్స్. సేల్స్ జాబ్లోంచి మనకి సమ్ ఆఫ్ శాలరీ యావరేజ్ శాలరీ మ్యాక్సిమం శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాను. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్లోంచి మనము డిస్కస్ చేయబోయే ఫంక్షన్ ఏంటి అంటే మిన్ అనే ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిన్ అంటే మినిమం అనేసి మీనింగ్. అంటే మనం ఇచ్చిన వాల్యూస్లోంచి మినిమం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మిన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. చూడండి, సెలెక్ట్ మిన్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. అంటే ఎంప్లాయీ అనే టేబుల్లోంచి లోయెస్ట్ శాలరీ ఎవరైతే గెట్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చెయ్యండి అని చెప్పా. సెలెక్ట్ మిన్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈజ్ నల్ ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి లోయెస్ట్ శాలరీ అన్న. అదేవిధంగా ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో
వాళ్ళ యొక్క శాలరీస్లోంచి లోయెస్ట్ శాలరీ. సెలెక్ట్ మిన్ ఆఫ్ salary from employee where e name like or percentage. ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళ యొక్క శాలరీస్లోంచి లోయెస్ట్ శాలరీ పర్సన్ డీటెయిల్స్ డిస్ప్లే చేయండి అన్న. సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ salary greater than 5,000 and commission null. శాలరీ 5,000 కంటే ఎక్కువ ఉండాలి, కమిషన్ తీసుకోకూడదు. వాళ్ళలోంచి మినిమం శాలరీని గెట్ చేసుకోమన్నా. అదేవిధంగా 5,000 కంటే అబవ్ ఉన్న వాళ్ళలోంచి ఎవరైతే కమిషన్ తీసుకుంటారో వాళ్ళలోంచి మినిమం శాలరీని గెట్ చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఎంప్లాయీ టేబుల్లోంచి సమ్ ఆఫ్ శాలరీ, మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ, యావరేజ్ శాలరీని ఫైండ్ అవుట్ చేశాను. అదేవిధంగా అండ్ కమిషనర్స్ నల్, ఎవరైతే కమిషన్ ఇక్కడ అండ్ పడిందండి, వేర్ అనేది రాయాలి. సో వేర్ కమిషనర్స్ నల్, ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళకి సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. అదేవిధంగా కమిషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి నేను సమ్ ఆఫ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ శాలరీ, యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 20 డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. నెక్స్ట్ ఎంప్లాయీ టేబుల్లో టోటల్ ఎంతమంది ఉన్నారు అని అడిగాను. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్లోంచి కౌంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. కౌంట్ అనే ఫంక్షన్ ద్వారా మనము ఎంతమంది ఉన్నారు అని కౌంట్ అనేది చెయ్యవచ్చు. చూడండి, సెలెక్ట్ కౌంట్ ఆల్ మెంబర్స్ని కౌంట్ చేయాలి కనుక స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. అంటే ఎంప్లాయీ అనే టేబుల్లోంచి టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని అడిగాను. 33 మెంబర్స్. సెలెక్ట్ కౌంట్ స్టార్ అంటే ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10th డిపార్ట్మెంట్లో మొత్తము ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్న 11 మెంబర్స్. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సేల్స్. మొత్తము ఎంప్లాయీ టేబుల్లో ఎంతమంది సేల్స్ జాబ్లో వర్క్ చేస్తున్నారు అన్న 16 మెంబర్స్. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషనర్స్ నల్. నల్ అంటే ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న 15. కమిషన్ ఎంతమంది తీసుకుంటున్నారు అన్న 18. సో అదేవిధంగా సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000. 5,000 కంటే అబోవ్ ఎంతమంది ఎర్న్ చేస్తున్నారు అని అడిగాను. 16 మెంబర్స్. 5,000 అండ్ బిలో
ఎంతమంది ఎర్న్ చేస్తున్నారు అన్న 17 మెంబర్స్. ఆర్తో ఎంతమంది ఉన్నారు అని అడిగాను. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్. సో ఈ విధంగా మనమిచ్చిన క్వరీ సాటిస్ఫై అయితే ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ ఆఫ్ శాలరీ, కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ టేబుల్లో సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మినిమం శాలరీ, కౌంట్ ఎంతమంది ఉన్నారు అని డిస్ప్లే చేస్తుంది. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ, అదేవిధంగా యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ శాలరీ, కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ ఈస్ నల్. ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ కౌంట్ చేయమన్నా. అదేవిధంగా ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి నేను సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ కౌంట్ చేయమన్నా. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, కౌంట్ స్టార్. ఆర్డర్లో రాయాలని రూల్ ఏమీ లేదు. మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్స్ టు సేల్స్ అనేసి ఇచ్చాను. సేల్స్ జాబ్ యొక్క సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్సిమం శాలరీ, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్, మినిమం శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. ఈ విధంగా మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూస్ చేసి మనము సమ్ ఆఫ్ వాల్యూస్, కౌంట్ ఆఫ్ వాల్యూస్, యావరేజ్ వాల్యూస్, మ్యాక్స్ వాల్యూస్, మినిమం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు. ఇక్కడ నోట్ అని ఒకటి రాశాను. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇగ్నోర్ నల్ వాల్యూస్ ఎక్సెప్ట్ ఫర్ కౌంట్. కౌంట్ అనేది నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చెయ్యదు, మిగతా అన్ని ఫంక్షన్స్ ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ కౌంట్ స్టార్ అంటే ఆల్ కమిషన్ అన్న ఫ్రమ్ ఎంప్లాయీ అన్న. ఇక్కడ కమిషన్ అనే కాలంని కౌంట్ చేయమన్నా. కమిషన్ అనే కాలంలో ఎక్కడైతే నల్ అని ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు. అంటే జనరల్గా సమ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది, నల్లున్నా వదిలేసి మిగతా వాటిని సమ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కౌంట్ అనేది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యద్దు. సో ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ కౌంట్ అనేది చెయ్యడం జరిగింది. సో ఈ విధంగా మనము ఎస్క్యూఎల్లో అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.